ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పని అనుకుంటున్నానండి. అయితే అండి రోజు కుకింగ్ చేస్తూనే ఉంటాం కదా. ఇవాళ అయితే మా అమ్మాయి వెజిటేబుల్ రైస్ అడిగింది. నేనైతే చేసేస్తాను, చూస్తా అందరూ. అయితే అండి ఒక చిన్న చిన్న టిప్స్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నానండి. ఏమి లేదు, ఈ రోజుల్లో కుక్కర్లు పెడతా ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారు కదండి. మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం వరకు మనం జాగ్రత్తగా ఉండొచ్చండి. అవి ఏమీ లేదండి, ఇవి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అందరూ అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకుంటామండి. కానీ మనం అజాగ్రత్తగా ఉంటామండి తెలుసు కాబట్టి. ఆ అజాగ్రత్త లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మనం సేఫ్టీగా ఉండొచ్చండి. ఎందుకంటే మోస్ట్లీ లేడీస్ ఎక్కువ టైము ఈ కిచెన్లోనే గడుపుతూ ఉంటాం కాబట్టి అండి. ఏమీ లేదండి, ఇవి అందరికీ తెలిసినవే కాబట్టి నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు, ఇగ్నోర్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి, తప్పలేదు కదండి తెలుసుకోవడంలో. చూడండి, గ్యాస్ కట్ ఉంది చూసారు, దీన్ని ఒక అరగంట సేపు మనం నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, శుభ్రంగా ఉంటుంది. అందులో ఎందుకు అనుకుంటున్నారేమో, ఈ లోపల ఏదైనా మెతుకులు ఇరుక్కుపోయినా, ఇక్కడ ఏదైనా మెతుకులు లాంటివి ఇరుక్కుపోయినా సరే అవన్నీ నానబెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ ఊడి వెళ్ళిపోతాయి. మనం గ్యాస్ కట్ యూస్ చేసేటప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ చూసారా ఎలా ఉందో నీట్గా. నెక్స్ట్ అండి, ఇది చిన్న కుక్కర్ అండి, చూసారా విజిల్ అండి. ఇది విజిల్ని మనం యూస్ చేసేటప్పుడు అండి, వీటిలో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి దాంట్లోకి ఇరుక్కుపోయి ఉంటాయండి. అవి మనకి అర్థం కాదండి. అందుకని చెప్పేసి మనం కుక్కర్ యూస్ చేసిన తర్వాత విజిల్ని వన్స్ ఒక్క రోజు తర్వాత అయినా 2 రోజుల తర్వాత అయినా సరే ఈ విజిల్ అంతా ఊడ తీసేసండి నీట్గా ఉండండి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి చూసారా, పెద్ద విజిల్తో చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఊడ తీసేస్తే అండి నీట్గా వచ్చేస్తుంది. చూసారా, దేనికి దానికి వస్తాయి. మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ బెజ్జాల్లో ఇరుక్కుపోయిన ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడాను వెళ్ళిపోతాయండి. మళ్ళీ ఈజీగా మనం వీటిని పెట్టేసుకోవచ్చండి. ఏమీ లేదండి, చాలా చిన్న చిన్న ప్రికాషన్స్ ఏమో మనం తీసుకోవాల్సింది. చూసారా, మళ్ళీ బిగించేసుకున్నాను. తర్వాత అండి ఇదిగోండి మూత చూసారు కదా, ఇక్కడండి ఈ బెజ్జాల్లోనూ ఫుడ్ పార్టికల్స్ అనేవి విజిల్ వచ్చినప్పుడు ఇరుక్కుపోతూ ఉంటాయండి. మనము ఒక్కసారి పుల్ల లాంటి దాని ద్వారా అయినా సరే, లేకపోతే వాటర్ ఫోర్స్ ద్వారా అయినా సరే నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, విజిల్ వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. కరెక్ట్గా విజిల్స్ వస్తాయి. దాని ద్వారాగా ఇలాంటి చిన్న ప్రికాషన్ ఏనండి, పెద్ద పెద్ద ఏం కాదు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ కుక్కర్ ఉందండి, 2 లీటర్ కుక్కరు. దీనిలో దాంట్లో ఎంత మట్టికి మనం వేయగలము ఫుడ్ అనేది వండడానికి అంత మాత్రమే తీసుకోండి. లిమిట్ దాటేసి ఇప్పుడు ఒక గిద్ద ఉడికిద్ది అనుకున్నాం అనుకోండి, ఏముందిలే గిద్దన ఉడుకుతుంది అని చెప్పేసి అని మనం పెట్టేసాం అనుకోండి, పాపం ఉడకాలి కదండి అది కూడాను. ప్రెషర్ సరిపోక మరి పేలకేం చేస్తాయి చెప్పండి మీరు కూడాను. ఒక్కసారి ఆలోచించండి లేడీస్. నెక్స్ట్ అండి ఇదిగోండి చూడండి, ఇది స్టీల్ కుక్కర్ అండి. ఈ కుక్కర్ కూడా అలాంటి ప్రికాషన్సే తీసుకోండి. కాకపోతే ఏంటంటే అండి, మనం ఇలాంటి చిన్న చిన్న కుక్కర్లని చూడండి, ఇవి 2 లీటర్ అండి, ఇది 3 లీటరు. ఇలాంటి చిన్న చిన్న కుక్కర్లను మనం యూజ్ చేసేటప్పుడు గ్యాస్ మీద హై ఫ్లేమ్ మీద పెట్టద్దండి ఎప్పుడు కూడాను. మీడియం ఫ్లేమ్లో వాడండి. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, సేఫ్టీగా ఉంటాయి విజిల్స్ అనేవి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న కుక్కర్లని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనం సేఫ్టీగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుందండి. ఏమీ లేదండి, మన అజాగ్రత్తలే, మనకు అన్నీ తెలుసు. కాబట్టి ఏంటంటే టైం సెట్ అవ్వకను, ఏముందిలే ఏమవుతుంది అని చెప్పేసాను వదిలేస్తూ ఉంటామండి. అందుకని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, వంటగదిలో వండేది మనమే కదండి, ఇంకా అది ఆలోచించుకోండి మీరే. పెద్ద కుక్కర్ అనుకోండి, పెద్ద కుక్కర్కైనా అలాగే మూతలు అన్నీ క్లీన్ చేసుకోండి విజిల్లు పెట్టేటప్పుడు. నెక్స్ట్ అండి, అది హై ఫ్లేమ్లో పెట్టిన ఏమి కాదండి, ఇవి చిన్న కుక్కర్లు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏముందిలే ఒకటి వేస్తామండి, దానిలో ఇంకో గిన్నెసి పెడతామండి, అలా మాత్రం ఎప్పుడు కూడా యూస్ చెయ్యొద్దండి దయచేసి. అదండి, అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్దాం అనుకున్నానండి. అందరికీ తెలుసండి, ఏమీ అనుకోవద్దు చెప్పానని చెప్పేసి అని. ఒక్కసారి పాటించి చూడండి మీరు కూడాను ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నిటి. నేను సరే అండి, నేను నా కుకింగ్ నేను చేసుకుంటానండి.